దేవాలయాలపై దాడులు పెరిగాయని బీజేపీ ఏపీ అధ్యక్షురాలు రాజమండ్రి ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి ఆందోళన వ్యక్తం చేశారు. హిందూ ధర్మం సాంప్రదాయాలను కాపాడాలని, దేవాలయాలకు రక్షణ కల్పించాలని పేర్కొన్నారు. కోట్లాది మంది కొలిచే తిరుమల వెంకన్న ఆలయాన్ని రాజకీయాలకు వినియోగించారని ఆరోపించారు. దేవాలయాలపై దాడులు పెరిగాయని బీజేపీ ఏపీ అధ్యక్షురాలు రాజమండ్రి ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి ఆరోపించారు. దేవాలయాలకు స్వయం ప్రతిపత్తి కావాలని చెప్పారు. ఆలయాల్లో అనియమతస్తులు పెరిగారని ఆరోపించారు. గన్నవరం, కేసరపల్లి, లైలా గ్రీన్ మెడోస్ ప్రాంగణంలో హైందవ శంఖారావం సభ జరిగింది. ఈ సభలో వీహెచ్పీ జాతీయ ప్రతినిధులు, బీజేపీ నేతలు, మఠాధిపతులు, పీఠాధిపతులు, స్వామీజీలు పాల్గొన్నారు. ఈ సభలో దగ్గుబాటి పురంధేశ్వరి పాల్గొని మాట్లాడారు. హిందూ ధర్మం సాంప్రదాయాలను కాపాడాలని చెప్పారు. దేవాలయాలకు రక్షణ కల్పించాలని పురంధేశ్వరి పేర్కొన్నారు. 1987లో చేసిన దేవాదాయ ధర్మాదాయ చట్టం మన ఆలయాల పాలిట శాపంగా మారిందని మాజీ సీఎస్ ఎల్వి సుబ్రహ్మణ్యం ఆరోపించారు. మన ఆలయాల వ్యవస్థను నిర్వీర్యం చేసిందని అన్నారు. దేవాదాయ ధర్మాదాయ చట్టాన్ని తెచ్చి అర్చకుల హక్కులను కాలరాశారని మండిపడ్డారు. 1987లో తెచ్చిన చట్టం మన ఆలయాల ధ్వంసానికి కారణమైందని ఎల్వి సుబ్రహ్మణ్యం అన్నారు. ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్లు 1817లో ఆలయాలను తమ అధీనంలోకి తీసుకున్నారని వీహెచ్పీ జాతీయ అధ్యక్షులు అలోక్ కుమార్ అన్నారు. హిందూ సమాజాన్ని విచ్ఛిన్నం చేయడానికి ఆలయాలను స్వాధీనం చేసుకున్నాయని చెప్పారు. ఆనాటి నుంచి నేటి వరకు ప్రభుత్వాలే ఆలయాలపై పెత్తనం చేస్తున్నాయన్నారు. దేశవ్యాప్తంగా ఆలయాలకు చెందిన లక్షల ఎకరాలను అన్యాక్రాంతం చేశారన్నారు. ఎవరికీ లేని ఆంక్షలు, నిబంధనలు ఆలయాలపైనే ఉన్నాయని అన్నారు. ప్రభుత్వాలు పెత్తనం చేస్తూ కొన్ని చోట్ల అన్యమతస్థులకు నిర్వహణ బాధ్యతలిచ్చారని చెప్పారు. అలాంటి వారు ఆలయాల పవిత్రత, హిందూ ధర్మ పరిరక్షణను ఏం పట్టించుకుంటారని ప్రశ్నించారు. కోట్లాది మంది కొలిచే తిరుమల వెంకన్న ఆలయాన్ని రాజకీయాలకు వినియోగించారని ఆరోపించారు. ఆలయాల పవిత్రత దెబ్బతినేలా కొంతమంది వ్యవహరించారని అన్నారు. ఆలయాల్లో ఆచార వ్యవహారాలను మంటగలిపారని మండిపడ్డారు. ధర్మ జాగరణ, ధర్మ సంరక్షణ కోసమే ఈ హైందవ శంఖారావమని రామజన్మభూమి తీర్థక్షేత్ర కోశాధికారి గోవింద్ దేవగిరి మహారాజ్ తెలిపారు. మన దేవాలయాలు కేవలం ప్రార్థనా మందిరాలే కాదు, దేవునికి నిలయాలని చెప్పారు. అయోధ్యలో ప్రాణప్రతిష్ఠ మన హైందవ సమాజమంతా కలిసి నిర్వహించుకున్న కార్యక్రమమని గుర్తు చేశారు. हमारे देश की सारी समस्याओं का समाधान छत्रपति शिवाजी महाराज के चैतन्य का जागरण करने में है। उन्होंने हम लोगों को दिखा दिया कि किस दिशा में हम लोगों को काम करना चाहिए। छत्रपति शिवाजी महाराज की विशेषता ये रही, वीरता साधुतोपेता, वीरता साधुतोपेता, साधुता चातुरीयुता, चातुरी लोक मांगल्य चरितेस्मिन् विराजते। वे शूरवीर थे, लेकिन केवल शूरवीर नहीं थे, अत्यंत बड़े साधु सत्पुरुष थे। वे केवल साधु सत्पुरुष नहीं थे, उसके साथ साथ चतुर भी थे। लेकिन उनका चातुर्य जो था वो अपने स्वार्थ के लिए नहीं था, उनका चातुर्य विश्व के कल्याण के लिए था। विश्व का कल्याण हिंदू धर्म के उत्थान में छिपा हुआ है। 1987లో అప్పటి రాష్ట్ర ప్రభుత్వం హిందూ దేవాదాయ ధర్మాదాయ చట్టం అనే ఒక విష సర్పాన్ని సృష్టించి ఈ దేవాలయ వ్యవస్థ మీదకి వదిలింది. అది కొండ చిలువుగా ఈ వ్యవస్థని అడ్డదిడ్డంగా చుట్టేసి ధర్మకర్తల, అర్చకుల పరంపరని ఎముకలు విరిగేలా నలిమేస్తూ బుసలు కొడుతోంది అని ఆయన వర్ణించారు ఈ చట్టాన్ని. ఈ చట్ట సవరణ చేయడానికి ఆధారంగా ఆ రోజుల్లో ప్రభుత్వం కల్లా కొండయ్య గారు అనే ఒక ముఖ్యమైన ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసిన ఆయన్ని వారు తీసుకొచ్చి నియామకం చేశారు. వారు చేసిన సిఫార్లకు ఆధారంగా మనం ఇవాళ ఈ రాష్ట్రంలో నడిపిస్తున్న ఈ చట్టాన్ని మనం ఆ రోజుల్లో ప్రవేశపెట్టి దాన్ని ఆచరిస్తున్నాం. అంటే భేదాలకు అవకాశం లేదు హిందూ ధర్మంలో. మనందరము ఒక్కటే అని ఋషులు మనకు నిర్ణయించారు. మన జననంలో, మన మరణంలో, మన వివాహంలో, మన దేవాలయ ప్రతిష్టలో మన అందరము చెప్పుకునే సంకల్పం యావత్ భారతదేశంలో జంబూ ద్వీపే భరతవర్షే భరతఖండే అంటూ మనందరము ఒక్కటే అనే సంకేతాన్ని మన పూజా విధానంలో మన ఋషులు మనకు పొందుపరిచారు. వేదాలు చెప్పినది, శ్రీరాముడు చేసినది, గీతాచార్యుడు చూపినది, ఋషు మహాత్ములు ఆదేశించినది, పంచాంగం సూచించినది, ఇదే దేవాలయాలు మన చేత చేయిస్తూ వచ్చాయి. ప్రతి ఒక్కరికి ఒక గోత్రం ఉన్నది. ఆ గోత్రం అన్ని కులాలలో ఉన్నది. ఋషులు మన అందరి యొక్క గోత్రాలకి
అధిపతులుగా ఉన్నారు. ఆ విధంగా మనమందరం కూడా ఒకే ఋషి సంతానమని మన గోత్రాలు తెలియజేస్తున్నాయి. ఉత్తరాఖండ్లో ఉన్న బద్రీనాథ్ ఆలయానికి కేరళలో ఉన్న నంబూద్రులు అర్చకులుగా ఉన్నారు. గత 5 ఏళ్లలో కమ్మవారిపై బహిరంగ యుద్ధం ప్రకటించారని ఈ సంక్రాంతిని విమోచన విముక్తి దినంగా భావించాలని విశ్రాంత ఐపీఎస్ అధికారి ఏబి వెంకటేశ్వరరావు సూచించారు. భవిష్యత్తులో గతంలో జరిగిన ఘటనలు పునరావృతం కాకుండా చూసుకోవాలని అన్నారు. కమ్మవారి సేవా సమితి ద్వారా చేస్తున్న సేవలు అభినందనీయమని పేర్కొన్నారు. కమ్మవారి సేవా సమితి గ్రేటర్ విజయవాడ ఆధ్వర్యంలో గంగూరులోని ధనికుల ఇంజనీరింగ్ కళాశాలలోని రామోజీరావు ప్రాంగణంలో సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు పాల్గొన్నారు. ఎమ్మెల్యేలు సుజనా చౌదరి, బోడె ప్రసాద్, విశ్రాంత ఐపీఎస్ అధికారి ఏబి వెంకటేశ్వరరావు, ఏపీ జలవనరుల శాఖ సలహాదారు కన్నయ్య నాయుడు తదితరులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా విశ్రాంత ఐపీఎస్ అధికారి ఏబి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ, మన పూర్వీకులు మనకు మంచి మార్గదర్శనం చూపించారని, వారు చూపించిన మంచి లక్షణాలు తరువాతి తరాలు అందిపుచ్చుకోవడాన్ని బాధ్యతగా తీసుకోవాలని అన్నారు. కమ్మవారి స్థితిగతులు స్థిరంగా లేవని, కమ్మవారు మేధో వలసకు గురవుతున్నారని చెప్పారు. స్థానికంగా అవకాశాలు లేక ఇతర దేశాలకు మన మేధో సంపత్తి వెళుతోందని, దీన్ని భర్తీ చేసేందుకు ఎలా ముందుకు వెళ్లాలనేది ఆలోచించాలన్నారు. కష్టాలు రాగానే కుంగిపోకుండా ఉండే వైనాన్ని పూర్వీకులు నేర్పించారు. దీన్ని అలవర్చుకోవాలన్నారు. ప్రపంచంలో మనకున్న మంచి గుర్తింపును నిలబెట్టుకుని భావితరాలకు అందివ్వాలని సూచించారు. కమ్మవారు తెలుగు సమాజానికి, దేశ సమాజానికి ఎన్నో సేవలు, వరాలిచ్చారని, కృష్ణా జిల్లా కమ్మవారంటే ఆషామాషి కాదని, కృష్ణా జిల్లా అనేక మంది ప్రముఖులకు పుట్టినిల్లుగా ఉందన్నారు. ఎన్టీఆర్, రామోజీరావు, ఘంటసాల, విశ్వనాథ సత్యనారాయణ, కాకాని వెంకటరత్నం సహా అనేక మంది ప్రముఖులకు కృష్ణా జిల్లా పుట్టినిల్లని కృష్ణా జిల్లా వారిని విమర్శించేవారు. వారికి దమ్ముంటే ఆంధ్ర బ్యాంకును పునరుద్ధరించాలన్నారు. విమర్శకులకు దమ్ముంటే మరో రామోజీరావును చూపించాలన్నారు. గత 5 ఏళ్లలో కమ్మవారిపై బహిరంగ యుద్ధం ప్రకటించారని, ఈ సంక్రాంతిని విమోచన విముక్తి దినంగా భావించాల్సిన అవసరం ఉందన్నారు. భవిష్యత్తులో గతంలో జరిగిన ఘటనలు పునరావృతం కాకుండా చూసుకోవాలని అన్నారు. కమ్మవారి సేవా సమితి ద్వారా చేస్తున్న సేవలు అభినందనీయమని, కమ్మ సామాజిక వర్గంలో చాలామంది పేదరికంలో ఉన్నారని, పేదవారి కుటుంబాలను అన్ని విధాలా సహకరించి ప్రోత్సహించాలన్నారు. వారిని ప్రోత్సహిస్తే మన పిల్లల్లో మరో సత్యనాదేళ్ల, ఎన్టీఆర్లను చూడవచ్చునని అభిప్రాయపడ్డారు. ట్రెడిషనల్గా ఉన్నటువంటి కమ్మవారి స్థానం కానీ సమతుల్యత కానీ దెబ్బతింటూ ఉండడం మనం గమనిస్తున్నాం. దీన్ని ఒక వాస్తవంగా, దీన్ని ఒక తప్పని పరిస్థితిగా మనం గ్రహించి దీనికోసం ఏం చేయాలి, ఈ భర్తీని పూర్తి చేసుకోవడానికి ఏ రకంగా ముందుకు వెళ్ళాలి అనేది అందరూ ఆలోచించాల్సినటువంటి విషయం. దీనికి కూడా మారుతున్న కాలానికి అనుగుణంగా మారాల్సిన అవసరాన్ని మన పూర్వీకులు ఎప్పుడూ చెప్తూనే ఉండేవారు. ఇందాక కిషోర్ బాబు గారు చెప్పినట్లు దాదాపు 150 సంవత్సరాల నుంచి విద్య విషయంలోనూ, అలాగే ఎక్కడ అవకాశాలు దొరికితే అక్కడ వెళ్ళి ఆ అవకాశాలను అందిపుచ్చుకునే సోషల్ మొబిలిటీ, ఆ మైగ్రేటరీ నేచర్ని, అలాగే రిస్క్ టేకింగ్ ఎబిలిటీని, కష్టాలు రాగానే కుంగిపోకుండా ఉండేటటువంటి మానసిక స్థైర్యాన్ని మన పూర్వీకులు వాళ్ళ చేతల ద్వారా, వాళ్ళ ఉదాహరణల ద్వారా మన అందరిలోనూ ఉగ్గుపాలతో నేర్పించారు. కాబట్టి ఇన్నాళ్ళు ఇన్ని మారుతున్న పరిస్థితుల్లో ఈ కమ్యూనిటీ ఇంత గట్టిగా నిలబడగలిగింది. ప్రపంచంలో తనదంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకోగలిగింది. అనంతరం కమ్మవారి సేవా సంఘం హాస్టల్ కార్యదర్శి బొర్ర రాధాకృష్ణ గాంధీ మాట్లాడుతూ, రెట్టింపు ఉత్సాహంతో సంక్రాంతి సంబరాలు జరిపామని చెప్పారు. కమిటీ సభ్యులు ఎంతో కష్టపడి కార్యక్రమాన్ని విజయవంతం చేశామని పేర్కొన్నారు. పేదరికంలో ఉన్న కమ్మ విద్యార్థులను గుర్తించి వారికి తోడ్పాటు అందిస్తామని వెల్లడించారు. మరి ఇంత పెద్ద ఎత్తున జరగడానికి ఐక్యత కావాలి, మనం సహాయం చేయాలి. మన వాళ్ళకే కాదు, ఇప్పుడు ఇక్కడ వచ్చిన వాళ్ళు, స్టేజ్ మీద ఉన్నాళ్ళు చాలామంది చేస్తున్నారు. నేను ఇందాక చెప్పాను మీకు ఉదాహరణ కేకేఆర్ గారు. ఫర్ ఆల్ క్యాస్ట్ మెరిట్ పీపుల్కి, మెరిట్ పిల్లలకి ఆయన ఫ్రీగా చదువు చెప్పిస్తున్నాడు. అట్లాగే మేము మా శక్తి కొద్దికి మేము మాత్రం ఈ కమ్మవారి పిల్లలకి, అట్టడుగు వర్గాల పిల్లలకి, చిన్న రైతు 1 ఎకరం 2 ఎకరాలు అది కూడా మరి పోయి వ్యవసాయం చేసి మిర్చి పంటలేసి పోగొట్టుకున్న పిల్లల్ని మేము ఐడెంటిఫై చేసి తీసుకొచ్చి వాళ్ళని ఒక లైన్లో పెట్టి మంచి చదువు చెప్పించి మేము ఇది చేస్తున్నాం. దీని తరపున మేము ఇంత పెద్ద ఎత్తున కావాలి, మనందరిని ఇక్కడ కలపాలి, మన హాస్టల్ పెనలూరు కూడా అందరికీ తెలియాలి అనే ఉద్దేశంతో మాకు బాగా పరిచయమైన నాయకుల్ని మేము ఇక్కడికి ఆహ్వానించి మరి
ఇక్కడికి ఆల్రెడీ ఇంకా మన ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు గారు వస్తున్నారు, అనివార్య కారణాలు రాలేకపోయారు. తుమ్మల నాగేశ్వరరావు గారు అనివార్య కార్యాల వల్ల మీటింగ్ ఉండి సీఎంతో ఆయన రాలేకపోయాడు. కమ్మవారి సేవా సమితి గ్రేటర్ విజయవాడ ఆధ్వర్యంలో గంగూరు ధనేకుల ఇంజనీరింగ్ కళాశాలలో నిర్వహించిన సంక్రాంతి సంబరాలు అంబరాన్ని అంటాయి. ఎమ్మెల్యేలు సుజనా చౌదరి, బోడే ప్రసాద్, విశ్రాంత ఐపీఎస్ అధికారి ఏబి వెంకటేశ్వరరావు, ఏపీ జలవనరుల శాఖ సలహాదారు కన్నయ్య నాయుడు తదితరులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. మహిళలు, చిన్నారులు ఉత్సాహంగా వేడుకల్లో పాల్గొన్నారు. సంక్రాంతి నేపథ్యంలో వివిధ వేషధారణలతో చిన్నారులు అలరించారు. కమ్మవారి సేవా సమితి గ్రేటర్ విజయవాడ ఆధ్వర్యంలో గంగూరు ధనేకుల ఇంజనీరింగ్ కళాశాలలో నిర్వహించిన సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటాయి. పల్లె వాతావరణాన్ని ఉట్టిపడేలా సంబరాలు నిర్వహించారు. రంగురంగుల రంగవల్లులు, గంగిరెద్దుల విన్యాసాలు, తీన్మార్ డప్పులతో సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటాయి. ఈ కార్యక్రమంలో పెనమలూరు ఎమ్మెల్యే బోడే ప్రసాద్ మాట్లాడుతూ కమ్మవారి సేవా సమితి ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహించారని, సంక్రాంతి అంటే చిన్ననాటి స్మృతులు గుర్తుకొస్తాయని అన్నారు. రైతులు ఆనందంగా ఉండే సమయం జనవరి అని గుర్తు చేశారు. కమ్మవారి సేవా సమితి నిర్వహించే హాస్టల్ విద్యార్థులు ఎంతో బాగా చదువుతారని, ఇతర విద్యార్థులకు వారి స్ఫూర్తినిస్తున్నారని ప్రశంసించారు. వ్యవసాయం పూర్తి చేసుకుని మరి చెరుకు గాని ఒడ్లు గాని ఇంటికి తీసుకొచ్చి నిల్వ పోసుకొని గతంలో అమ్ముకునేవాళ్ళం. ఇప్పుడంటే మిషనరీ వచ్చి అప్పటికప్పుడు రైస్ మిల్స్కి వెళ్ళిపోయి వెంటనే కూడా అవి ధాన్యం డబ్బులు మళ్ళీ వెంటనే కూడా తెచ్చుకుంటా ఉన్నాం. గతంలో ప్రతి ఒక్కరూ కూడా ఇంట్లోనే కట్టుముళ్ళు వేసుకొని మరి ఆ కట్టుముళ్ళు పొలం చేర్చుకొని కుప్పలుగా వేసుకొని ఆ ధాన్యంతో ఉదయం 4 గంటలకి మరి ఇంట్లో అమ్మ పెద్దలు అందరూ కూడా మెలుకొని మరి అరిసెలు వండటానికి ఏదైతే రోకళ్ళ చప్పుడుతో 4ంటికే మేలుకునే వాళ్ళం చిన్నతనంలోనే. ఇలాంటివన్నీ కూడా ఆనంద సమయాలన్నీ కూడా గుర్తు చేసుకునే సమయం. ఈరోజు సంక్రాంతి అంటే సంక్రాంతి పండగ వచ్చినప్పుడు దానికి గుర్తుగా ఒక్కరోజు ఆ వేడుకలు జరుపుకునే సమయంలాగా ఈరోజు వచ్చింది. అనంతరం విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యే సుజనా చౌదరి మాట్లాడుతూ మన కులాన్ని అభివృద్ధి చేసుకుంటూనే ఇతర కులాలను గౌరవించాలని సూచించారు. ప్రభుత్వాలలో కమ్మవారి బలం తగ్గిపోతుందని, విద్యకు ప్రాధాన్యత ఇవ్వటం ద్వారా బలం పెంచుకోవాలన్నారు. మానవత్వాన్ని దృష్టిలో పెట్టుకొని పనిచేసుకుంటూ ముందుకు వెళ్లాలని, ప్రపంచంలోని కమ్మవారిని ఒకే వేదికపైకి తీసుకురావడానికి సాంకేతికతను వినియోగించుకోవాలని సూచించారు. కించపరచకూడదు. పర్టికులర్గా మనం ప్రజాస్వామ్య వ్యవస్థలో ఉన్నప్పుడు ఏ ఒక్క కులంతోనూ రాజ్యాధికారం రాదు. అందరూ కలిసి పనిచేస్తేనే రాజ్యాధికారం వస్తుందనే విషయం మనం ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాలి. దాంతోపాటు సమర్థత, సామర్థ్యం పెంచుకోవడానికి కమ్మ కులస్తుల్లో ఎవరికైనా కనుక సహాయం చేయగలిగితే సంస్థాగతంగా సహాయం చేయడానికి ఈ రోజు మనకి టెక్నాలజీ ద్వారా, సోషల్ మీడియా ద్వారా అనేక పనులు చేయొచ్చు. ప్రతి దాంట్లో కూడా ప్రతి కులంలో ఉంటారు, వేరే కులాలు చేయకూడదని నేను చెప్పను. కానీ డెఫినెట్ గా మన తాతలు బోరెలు తినారని చెప్పి ఈరోజు మనం మూకులు నాకుకుంటా కూర్చోలేము. డెఫినెట్ గా డిఎన్ఏ ద్వారా కొంత బెనిఫిట్ ఉంటుంది. కానీ వీటిని ఒక పర్పస్ఫుల్ గా న్యాయబద్ధంగా ఎలా చేయాలి అనే విధంగా మనందరం కూడా కలిసి పనిచేస్తే ఇలాంటి సేవా సమితిలు అన్నీ కూడా బాగా ఉపయోగపడతాయని నమ్మకం. అనంతరం తానా మాజీ అధ్యక్షులు కోమటి జయరాం మాట్లాడుతూ అమెరికాకు వెళ్లి 40 ఏళ్లైనా మాతృభూమిని, మాతృభాషను మర్చిపోలేదని అన్నారు. కమ్మ సామాజిక వర్గంలో పేదలకు కమ్మ పెద్దలు సాయం చేయాలని, తన వంతు బాధ్యతగా ఏ సాయం చేయాలన్నా ముందుంటానని చెప్పారు. వాళ్ళకి సేవ చేయాలనే ఉద్దేశంతో ఒక గ్లోబల్ ట్రస్ట్ ని కూడా క్రియేట్ చేయటం, అలానే ఇక్కడ కమ్మ సేవా సమితి ద్వారా కమ్మవారి పిల్లలకి హాస్టల్స్ నిర్వహించడం, అలానే గుంటూరులో చాలా కార్యక్రమాల్లో వీళ్ళు చేసే సేవ మనకి మనమే చేసుకోవాలి అనేది మనం ఎప్పుడు కూడా కమ్యూనిటీలో మనం ఒకడికి పెట్టేవాడమే గాని మనం ఎవరి దగ్గర ఆశించే వాళ్ళం కాదు. అది కమ్మ కులంలో ఉన్న లక్షణం. మనకి మనం కూడా చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇక్కడ చూసినట్లయితే ఎక్కువ మంది మాకులాగానే విదేశాలకు వెళ్ళిపోయి ఇక్కడ కొంచెం రైతువారీగా ఉన్న కుటుంబాల్లో వెనకబడిన వాళ్ళని మనందరం ఆదుకోవాల్సిన అవసరం ఉంది. అనంతరం ఏపీ జలవనరుల శాఖ సలహాదారు కన్నయ్య నాయుడు మాట్లాడుతూ నీరు సమృద్ధిగా ఉంటే రైతన్నలు పంటలు పండిస్తారని, ఆ రైతులకు అండగా నిలవాల్సిన అవసరం ఉందన్నారు. ముఖ్యమంత్రి ఎన్టీఆర్ తనకు తొలిసారి అవకాశం కల్పించారని, 6 నెలల్లో ఎల్లేశ్వరం ప్రాజెక్టు పూర్తి చేశానని పేర్కొన్నారు. ఆంధ్రుల జీవనాడి పోలవరం ఆర్టికల్ రాసింది తానేనని గుర్తు చేశారు. నిజామాబాద్ డ్యామ్ తర్వాత 6 డ్యాములు కట్టాం.
గోదావరి మీద 6 డ్యాములు పూడికి తీసి తెలంగాణలో నదిలోనే వేశారు. పియర్లు వచ్చాయి. ఇప్పుడు నది లెవెల్ పెరిగిపోయింది. నది లెవెల్ పెరిగిపోయినప్పుడు పక్కన 500 గ్రామాలు మునిగిపోతాయి. అది ఎలా మునిగిపోతుందని కొందరు కామెంట్ చేశారు. నేను ఇచ్చిన ఎగ్జాంపుల్ ఏమంటే, మనం ఫస్ట్ స్టాండర్డ్లో చదువుకున్న కాకి గులకరాళ్ళ కథ, కుండ కాకి గులకరాళ్ళ కథ, నీళ్ళు అటు పైకి వచ్చాయని. మనం నదిని లెవెల్ పెంచేసామంటే కింద లెవెల్ నీళ్లు పైకి పోతాయి. అందువల్ల సబ్మర్జేషన్ అవాయిడ్ చేయని కాదు. రాష్ట్రంలోని పేదలను పేదరికం నుంచి బయటకు తీసుకువచ్చేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కృషి చేస్తున్నారని తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ అన్నారు. వైద్యం కోసం పేదలు ఇబ్బందులు పడకూడదన్న ఉద్దేశంతో ముఖ్యమంత్రి సహాయ నిధి పంపిణీ చేస్తున్నారని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి సహాయ నిధి అనేది చాలా గొప్ప కార్యక్రమం అని కొనియాడారు. అశోక్ నగర్లోని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ కార్యాలయంలో తూర్పు నియోజకవర్గ పరిధిలోని 2వ డివిజన్కు చెందిన గారపరెడ్డి కనకదుర్గకు 60,000 రూపాయలు, 15వ డివిజన్కు చెందిన బోడే స్పందనకు 50,000 రూపాయలు, 12వ డివిజన్కు చెందిన మల్లంపాటి వసుంధరకు 2,50,000 రూపాయలు సీఎంఆర్ఎఫ్ నుంచి మంజూరైన ఎల్ఓసి పత్రాలను మరియు 12వ డివిజన్కు చెందిన ఒకపట్ల వృషద్రిపతికి 59,200 రూపాయలు, 12వ డివిజన్కు చెందిన గంధం అరుణకు 32,833 రూపాయలు, 15వ డివిజన్కు చెందిన అబ్దుల్ సర్దార్కు 30,541 రూపాయలు, 15వ డివిజన్కు చెందిన పునపు మంజులకు 35,000 సీఎంఆర్ఎఫ్ నుంచి మంజూరైన చెక్కులను ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ స్వయంగా వారికి అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ మాట్లాడుతూ, అత్యవసర పరిస్థితుల్లో వైద్య చికిత్సలు చేయించుకున్న పేదలు అప్పుల పాలు కాకుండా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సహాయ నిధి ద్వారా వైద్య చికిత్సలకు అయిన నగదును సీఎంఆర్ఎఫ్ ద్వారా నిధులను మంజూరు చేస్తున్నారని చెప్పారు. 1995వ సంవత్సరంలో చంద్రబాబు ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా పేదలకు ఆరోగ్య సేవలకైన ఖర్చులను అందజేస్తున్నారని అన్నారు. 2025 జనవరి 1వ తేదీన నూతన సంవత్సరం రోజున 16,000 మందికి ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా కోట్ల రూపాయలు అందజేసే ఫైల్పై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సంతకం చేశారని అన్నారు. ప్రతి వారం ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా నియోజకవర్గ పరిధిలోని లబ్ధిదారులకు లక్షల రూపాయలను అందజేస్తున్నామని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ చెప్పారు. 5 సంవత్సరాల వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనలో ఒకరు లేదా ఇద్దరికి మాత్రమే ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా సహాయం చేశారని అన్నారు. ముఖ్యమంత్రి సహాయ నిధి అనేది చాలా గొప్ప కార్యక్రమమని అన్నారు. సహాయ నిధి రిలీజ్ చేయడం దానికి కొన్ని కోట్లు అంటే ఆ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం కానీ లేకపోతే ఆ కార్యక్రమంలో ప్రజలు ఎందుకంటే వాళ్ళ సడన్గా మనకి జబ్బు చేస్తుంది, మనం హాస్పిటల్కి వెళ్ళాలా, ప్రాణం కాపాడుకోవాలా, ఆ టైంలో 10 రూపాయలు 15 రూపాయలు వడ్డీలు కూడా తెచ్చి ఖర్చు పెట్టేవాళ్ళు ఉంటారు. చేతులు డబ్బులు ఎవరికి ఉండవు, అప్పటికప్పుడు వచ్చిన అనారోగ్య పరిస్థితి. మరి ఆ సమయంలో వాళ్ళకి అప్పుల పాలు కాకుండా కాపాడగలిగేది ఒక్క ముఖ్యమంత్రి గారి సహాయ నిధి. ఆ ముఖ్యమంత్రి సీఎంఆర్ఎఫ్ ఈ రోజున ఇవాళ ప్రతి వారం కూడా మేము ఇవ్వటం జరుగుతుంది. ప్రతి వారం మరి గత 5 సంవత్సరాల్లో ఒక్కసారో 2 సార్లు 2-3 ఇచ్చి ఉంటారు జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కొక్క నియోజకవర్గంలో. మరి ఆ పరిస్థితికి ఆ పరిపాలనకి ఈ పరిపాలనకి అన్నింటిలో అసలు అన్నం ఉడికిందో లేదో ఒక్క మెతుకు చూస్తే సరిపోదు. అంటే చిత్తశుద్ధి ప్రేమగా పేదలకి లబ్ధి చేకూర్చాలి అనే భావన కానీ లేదా పేదలకి వాళ్ళు ఖచ్చితంగా పేదరికం నుంచి బయటపడాలని ఆలోచనకు కానీ ప్రాధాన్యత ఇస్తూ ఉన్నారు. అదేవిధంగా పేదలకు సాయం చేస్తూ ఉన్నారు. తనను అధ్యక్షునిగా ఎన్నుకున్న అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ ఉద్యోగులకు సర్వీస్ రూల్స్ 11వ పీఆర్సీ వంటి సమస్యలను పరిష్కరించే దిశగా కృషి చేస్తానని నూతన అధ్యక్షుడు తిమ్మసర్తి నాగేశ్వరరావు అన్నారు. ఉద్యోగుల సమస్యలపై ఏపీ జేఏసీతో కలిసి ముఖ్యమంత్రి మరియు సంబంధిత శాఖ మంత్రిని కలిసి సమస్యలను పరిష్కరించే దిశగా కృషి చేస్తానన్నారు. నగరంలోని గాంధీనగర్ శ్రీపాద హోటల్ నందు ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ ఎంప్లాయీస్ సర్వీస్ అసోసియేషన్ సంఘం నూతన అధ్యక్షుడిని ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఏపీ జేఏసీ చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు, మాజీ మున్సిపల్ ఎంప్లాయీస్ సర్వీస్ అసోసియేషన్ సంఘం అధ్యక్షుడు దొప్పలపూడి ఈశ్వర్, ప్రధాన కార్యదర్శి అప్పలరాజు, ఏపీ జేఏసీ అమరావతి మహిళా వింగ్ చైర్పర్సన్ పి లక్ష్మి, ప్రధాన కార్యదర్శి విజయలక్ష్మి, గ్రామ వార్డు సచివాలయం అసోసియేషన్ అధ్యక్షుడు అర్లయ్య విచ్చేశారు. అనంతరం ఏపీ జేఏసీ చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు మాట్లాడుతూ, రాష్ట్రంలోని 17 మున్సిపల్ కార్పొరేషన్ల ఉద్యోగులు తిమ్మసర్తి నాగేశ్వరరావును అధ్యక్షునిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారన్నారు.
మున్సిపల్ ఉద్యోగులకు నేటికి సర్వీస్ రూల్స్ లేవని, ఇది చాలా సిగ్గుచేటని, ప్రభుత్వాలు మారినా సర్వీస్ రూల్స్ తీసుకురాలేకపోయారన్నారు. ఉద్యోగులకు సర్వీసు రూల్స్, 11వ పీఆర్సీ వంటి సమస్యలను పరిష్కరించే దిశగా నాగేశ్వరరావు కృషి చేస్తారన్నారు. తనను అధ్యక్షునిగా ఎన్నుకున్న అందరికీ ధన్యవాదాలని నూతన అధ్యక్షుడు తిమ్మసర్తి నాగేశ్వరరావు అన్నారు. ఉద్యోగుల సమస్యలపై ఏపీ జేఏసీతో కలిసి ముఖ్యమంత్రి మరియు సంబంధిత శాఖ మంత్రిని కలిసి సమస్యలను పరిష్కరించే దిశగా కృషి చేస్తానన్నారు. అసెంబ్లీలో ప్రకటించిన నేపథ్యంలో మా అప్పులు అసలు ఎంతున్నాయి, ఏ ఉద్యోగికి ఎంతెంత రావాలనేది ఈరోజు కూడా మాకు స్పష్టత లేదు. మొదటగా ప్రభుత్వం ఏ ఉద్యోగికి ఏ పద్దు కింద ఎంత డబ్బులు ప్రభుత్వం బకాయి పడిందో స్పష్టతనివ్వాలి. ఆ స్పష్టత మాకు ఇంతవరకు ఇవ్వటం లేదు, మాకు తెలియకుండా పోయింది. గత ప్రభుత్వం మాకు ఏ లెక్క కూడా చెప్పలేదు, అన్ని సమావేశాల్లో కోరినా కూడా మాకు లెక్కలు ఇవ్వలేదు. కాబట్టి ఈ ప్రభుత్వమైనా దయచేసి 6 మాసాల నుంచి ఓపిక పట్టాం, మా బకాయిల సంగతి ఎలా చెల్లిస్తారు, ఎంత రావాలి, ఎలా చెల్లిస్తారు, ఎప్పుడు చెల్లిస్తారు, ఆ స్పష్టత కావాలి. అదేవిధంగా 12వ పీఆర్సీ కమిషనర్ రాజీనామా చేసి కూడా 6 మాసాలు అవుతుంది. ఈరోజు కమిషనర్ నియామకం కూడా ఇంతవరకు చేయలేదు ప్రభుత్వం. వచ్చిన ఉద్యోగస్తులందరికీ నా నమస్కారాలండి. అయితే ఈ అసోసియేషన్గా నన్ను అధ్యక్షునిగా నియమించుకున్నందుకు ముందుగా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఏపీ జేఏసీ అమరావతి పక్షాన మేము విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ యూనిట్ నుంచి నన్ను రాష్ట్ర అధ్యక్షునిగా ఎన్నుకున్నందుకు ఏపీ జేఏసీ అమరావతి పక్షాన నేను తప్పనిసరిగా ఈశ్వర్ గారి లాగే నేను సహకరించి ముందుకు నడుస్తానని తెలియజేస్తున్నాను. ఈ సందర్భంగా మాజీ అధ్యక్షులు దొప్పలపొడి ఈశ్వర్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ ఎంప్లాయీస్ సర్వీస్ అసోసియేషన్ నూతన అధ్యక్షుడిగా తిమ్మసర్తి నాగేశ్వరరావును ఎన్నుకున్నట్లు తెలిపారు. నూతన అధ్యక్షుడు ఉద్యోగుల సమస్యలను పరిష్కరించే దిశగా కృషి చేస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. నాగేశ్వరరావు గారు ఆయన సేవలు అందిస్తూ ఫ్యూచర్లో మా ఏపీఎంఈఎస్ఏ అభ్యున్నతికి, సమస్యల పరిష్కారానికి, ఉద్యోగుల యొక్క సమస్యలన్నింటి పరిష్కరించడానికి ఆయన కృషి చేస్తారని విశ్వసిస్తున్నాము. మాకు ఏపీ జేఏసీ అమరావతిలో మేము సభ్యులుగా ఉన్నాము. జేఏసీ సభ్యత్వంగా ఏపీ జేఏసీ అమరావతి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు గారు కూడా మా సంఘానికి పూర్తిగా వారు సహాయ సహకారాలు అందిస్తున్నారు. ఏపీ జేఏసీ అమరావతి సహకారంతోనే మేము విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్కి, విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్కి గతంలో 010 సాధించుకోవడం జరిగింది. ఆ యొక్క 010 సాధించడానికి ఏపీ జేఏసీ అమరావతి మాకు పూర్తిగా సహాయ సహకారాలు అందించింది బొప్పరాజు గారి ఆధ్వర్యంలో. వైఎన్ఆర్ డిఎన్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఎంతో మందికి ఆదర్శంగా ఉంటున్న తీరు అభినందనీయమని దేవినేని అవినాష్ అన్నారు. తన తండ్రి చూపిన మార్గంలో పయనిస్తూ ఎలమంచిలి జయ మహిళలకు కుట్టు మిషన్లు అందించడం సంతోషకరమన్నారు. విజయవాడ తూర్పు నియోజకవర్గంలోని 8వ డివిజన్ వైసీపీ ఇన్ఛార్జి ఎలమంచిల జయ కార్యాలయం వద్ద నిరుపేద మహిళలకు కుట్టు మిషన్లను పంపిణీ కార్యక్రమం జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా దేవినేని అవినాష్, డిప్యూటీ మేయర్ బెల్లందుర్గ విచ్చేసి 10 మంది మహిళలకు మిషన్లు అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ వైఎన్ఆర్ డిఎన్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ పేరుతో గత 15 సంవత్సరాల నుండి సేవా కార్యక్రమాలు చేయటం సంతోషకరమన్నారు. ఎవరికి చిన్న కష్టం వచ్చినా ఎలమంచిల జయ వద్దకు వెళితే సాయం దొరుకుతుందని చెప్పారు. గన్నవరం నియోజకవర్గంలోని మహిళలకు కూడా శ్రీమంత వేడుకలు జరిపించడం అభినందనీయమన్నారు. తమకు ఎన్ని కష్టాలు వచ్చినా ప్రజల కోసం సేవా కార్యక్రమాలు చేస్తూ అవినాష్కి అండగా నిలుస్తామని పేర్కొన్నారు. ఎంతోమంది కలెక్టర్లు ఈ జిల్లాలో కలెక్టర్గా పనిచేసిన వాళ్ళు లక్ష్మీకాంతం గారు కానివ్వండి, ఇమ్తియాజ్ గారు కానివ్వండి, నివాస్ గారు కానివ్వండి, దాని తర్వాత ఢిల్లీరావు గారు కానివ్వండి, ప్రతి ఒక్కరి గారు జయ గారు చేసిన సేవా కార్యక్రమాలు ప్రతి ఒక్కరి గారు మెచ్చుకున్నారు, అందరి గారు అభినందించారు. వాళ్ళే స్వయాన ఆ కార్యక్రమాలకి హాజరయ్యి ఆ కార్యక్రమాలన్నీ గారు వాళ్ళు పాల్గొనడం జరిగింది. ఆ రోజు స్వయాన మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు గారు ఆయన గారు జయ గారు చేసే కార్యక్రమాలన్నీ గారు మెచ్చుకోవటం గారు జరిగింది. తప్పకుండా దేవుడు ఒక ఆశీస్సులతో తను ఏ ప్రజానికి అయితే సేవ చేశారో వాళ్ళందరూ ఒక దీవెనలతో జయ గారు వాళ్ళ కుటుంబం అందరు గారు సంతోషంగా ఉండాలని చెప్పని
దేవుడు వాళ్ళకి ఏదైతే ఈ కార్యక్రమాలు చేస్తున్నారో ఆ కార్యక్రమం చేస్తానికి ఇంకా శక్తినివ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మేము కష్టపడగలం, మాకు సహాయం చేయండి, మాకు అండలేరు, మాకు అండగా నిలబడండి అని అడిగితే అవినాష్ గారి దగ్గరికి వెళ్ళి అవినాష్ గారు నాకు సూచించినా, అవినాష్ గారు పర్సనల్గా చేసినా, ఎవరం చేసినా పేదవాళ్ళు బాగుండాలని చేసాం. వారికి ఎప్పుడు కూడా రాజశేఖర్ నెహ్రూ గారి చారిటీస్ ద్వారా కానివ్వండి, మా తండ్రి గారి పేరున వైఎన్ఆర్ చారిటీస్ ద్వారా కానివ్వండి, కంపల్సరీగా ప్రతి పేదవానికి ఏ నియోజకవర్గం, ఏ పార్టీ, ఏ ప్రాంతం అనేది సంబోధం లేకుండా, ఏ కులం అనే మాట లేకుండా వారందరికీ అవినాష్ గారి సూచన మేరకు తప్పనిసరిగా మా సేవా కార్యక్రమాలు ఎల్లప్పుడూ కొనసాగుతూనే ఉంటాయి. ఈ నెల 6వ తేదీ నుండి విజయవాడ మొగల్రాజ్పురంలోని సిద్ధార్థ అకాడమీ క్రీడా ప్రాంగణంలో 68వ జాతీయ స్థాయి బాలికల అండర్-19 పోటీలు నిర్వహిస్తున్నామని రాష్ట్ర పాఠశాల క్రీడల కార్యదర్శి భానుమూర్తిరాజు చెప్పారు. 26 రాష్ట్రాల నుంచి క్రీడాకారులు వాలీబాల్ టోర్నమెంట్లో పాల్గొంటారని తెలిపారు. విజయవాడ మొగల్రాజ్పురంలో సిద్ధార్థ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో 68వ స్కూల్ గేమ్స్ నేషనల్ వాలీబాల్ టోర్నమెంట్కు సంబంధించిన వివరాలను వెల్లడించారు. ఈ నెల 6వ తేదీ నుండి 10వ తేదీ వరకు అండర్-19 బాలికల వాలీబాల్ పోటీలు జరుగుతాయని వెల్లడించారు. జాతీయ స్థాయిలో 26 రాష్ట్రాలకు చెందిన 400 మంది వాలీబాల్ క్రీడాకారులు పాల్గొంటున్నారని తెలిపారు. ప్రతిభ కనపరిచిన క్రీడాకారులకు జాతీయ స్థాయి గుర్తింపు ఇవ్వటం జరుగుతుందని వెల్లడించారు. వాలీబాల్ పోటీల నిర్వహణకు ఎటువంటి లోటుపాట్లు జరగకుండా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. భాగంగా మన విజయవాడ నగరంలోనే ఈ 2 జాతీయ స్థాయి పోటీలు నిర్వహించడం కూడా జరుగుతుంది. ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి వాలీబాల్ పోటీలకు విజయవంతం చేసే దానికోసం 17 కమిటీలు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ 17 కమిటీలతో పాటు మేము పిబి సిద్ధార్థ జూనియర్ కళాశాలలో 4 కోర్టులు ఏర్పాటు చేయడం జరిగింది. ఇవన్నీ కూడా రేపు మార్నింగ్ 8 o'clock నుంచి ప్రారంభమవుతాయి. రేపు సాయంత్రం 4 గంటలకు ఈ క్రీడా పోటీల ప్రారంభోత్సవ కార్యక్రమం జరుగుతుంది. క్రీడాకారులకు ఎటువంటి వసతిలో ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా గౌరవ జిల్లా కలెక్టర్ గారు జిల్లా యంత్రాంగంతో ఒక ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయడం. సమాజ అభివృద్ధిలో ఉపాధ్యాయుల పాత్ర ఎంతో కీలకమని సిఎంఆర్ యూనివర్సిటీ బెంగళూరు మార్కెటింగ్ అడ్మిషన్స్ డైరెక్టర్ రాజ్ కుమార్ చక్రవర్తి తెలిపారు. ఉపాధ్యాయుల శ్రమను మాత్రమే గుర్తించడం కాదని వారు చేసే గొప్ప పనికి కూడా గౌరవ ప్రశంసలు ఇవ్వాలని ఆయన సూచించారు. నగరంలోని ఎంజీ రోడ్లోని మినర్వా గ్రాండ్ హోటల్లో బెంగళూరు సిఎంఆర్ యూనివర్సిటీ ఆధ్వర్యంలో అధ్యాపకులకు ఆత్మీయ సత్కార కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రముఖ శ్రీ చైతన్య, నారాయణ, శారద, భవిష్య కళాశాలలకు చెందిన అధ్యాపకులను యూనివర్సిటీ ప్రతినిధులు ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి సిఎంఆర్ యూనివర్సిటీ అడ్మిషన్స్ డైరెక్టర్ రాజ్ కుమార్ చక్రవర్తి మాట్లాడుతూ సమాజంలో గొప్ప మార్పులు తీసుకురావడంలో అధ్యాపకులు ముఖ్య పాత్ర వహిస్తారని చెప్పారు. విద్యారంగంలో అధ్యాపకులను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో సన్మాన కార్యక్రమంతో పాటు అవార్డులను అందజేసినట్లు ఆయన పేర్కొన్నారు. Value our teachers the highest, and we make sure that interaction between the students and the teachers go to the level of parents and their words. We always believe that teachers can motivate not only the students, but they deserve all the credits and all the appreciations for whatever is coming in our life and what are the developments that are taking place for the future. So we have organized this program to respect our teachers and to set an example for others to worship the teachers like God. Thank you so much. అనంతరం శారదా ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ కరెస్పాండెంట్ జేబీరావు మాట్లాడుతూ తన 33 ఏళ్ల ఉపాధ్యాయ వృత్తిలో 1,00,000 మందికి పైగా విద్యార్థులకు విద్యను అందించి వారిని ఉన్నత స్థాయికి తీసుకువెళ్లటం జరిగిందన్నారు. అధ్యాపకులు తమ వృత్తిని శివభావంగా భావిస్తూ విద్యార్థులను ప్రతిభావంతులుగా తీర్చిదిద్దాలని ఆయన సూచించారు. అనంతరం యూనివర్సిటీ ప్రతినిధి దుర్గా రమేష్ మాట్లాడుతూ అధ్యాపకులను గౌరవించవలసిన బాధ్యత అందరిపై ఉందన్నారు. వారే సమాజ మార్గం నిర్దేశకులని పేర్కొన్నారు. తమ యూనివర్సిటీ ఆధ్వర్యంలో అధ్యాపకులను సత్కరించుకోవటం సంతోషంగా ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో యూనివర్సిటీ ప్రతినిధులు పాల్గొన్నారు. ఉపాధ్యాయ సన్మానం ప్రోగ్రామ్ ఇక్కడ నిర్వహించడం జరిగింది. ఆల్మోస్ట్ 50+ ప్రిన్సిపల్స్ అటెండ్ అయ్యి ఉన్నారు ప్రోగ్రామ్కి. వీఆర్ హ్యాపీ. యూనివర్సిటీ వచ్చేసి బెంగళూరులో ఉంది.
సో ఇక్కడ అన్ని రకాల ప్రోగ్రామ్స్ ఉన్నాయి. బీటెక్ ఉంది, బీబీఏ, బీసీఏ, అలాగే యూజీ అండ్ పీజీ ప్రోగ్రామ్స్ అన్నీ అవైలబుల్ ఉన్నాయి యూనివర్సిటీలో. సో ఇలా ఉపాధ్యాయులను సత్కరించుకోవాలనే ఉద్దేశంతో సిఎంఆర్ యూనివర్సిటీ బెంగళూరు వాళ్ళు మేము ఇలాగ ఏర్పాటు చేస్తున్నాము. సో వీఆర్ వెరీ హ్యాపీ. రవాణా రంగానికి పెట్టింది పేరుగా ఉన్న విజయవాడ టింకరింగ్ రంగాన్ని ఒక పరిశ్రమగా గుర్తించాలని ది విజయవాడ మోటార్ స్ప్రే పెయింటర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రతినిధులు డిమాండ్ చేశారు. స్వతంత్రంగా షెడ్డులు లేక అద్దెలు కట్టలేక ఇబ్బందులు పడుతున్నామని, స్థలాలు మంజూరు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. విజయవాడ నగరంలో ది విజయవాడ మోటార్ స్ప్రే పెయింటర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ 31వ వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. అసోసియేషన్ ప్రతినిధులు, గౌరవ అధ్యక్షులు అప్పారావు, ఎస్ రమేష్, పలువురు అసోసియేషన్ సభ్యులు కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి వార్షికోత్సవాన్ని ప్రారంభించారు. అనంతరం టింకరింగ్ రంగంపై ఎన్నో వేల మంది ఆధారపడి జీవిస్తున్నారని తెలిపారు. స్వాతంత్ర్యం వచ్చి ఇన్నేళ్లైనా విజయవాడలో మోటార్ ఫీల్డ్ గుర్తింపు లేకుండా పోయిందన్నారు. రవాణా రంగానికి పెట్టింది పేరుగా ఉన్న విజయవాడ టింకరింగ్ రంగాన్ని ఒక పరిశ్రమగా గుర్తించాలని ప్రభుత్వాన్ని కోరారు. టింకరింగ్లో 6 అసోసియేషన్లు కలిసి పనిచేస్తున్నారని, 5,000 మంది ఆధారపడి జీవిస్తున్నారని తెలిపారు. స్వంతంగా షెడ్డులు లేక అద్దెలు కట్టలేక ఇబ్బందులు పడుతున్నామని, స్థలాలు మంజూరు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. టింకరింగ్ రంగం ఉనికిని చాటుకునేందుకు మహాగర్జన నిర్వహిస్తామని వెల్లడించారు. 6 లక్షలు 5 లక్షలు అవుతుంది. అయితే దాన్ని మెరకపోవాలంటే 2 లక్షలు అవుతుందండి. ఈ లోపల వాళ్ళు 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు అగ్రిమెంట్ ఇస్తున్నారండి. ఈ లోపల ఖాళీ చేయమంటున్నారు. అంతకుముందు మేము 20,000 కడితే ఆ తర్వాత 3 సంవత్సరాలకు వచ్చి ఖాళీ చేయండి, లేకపోతే అది డబుల్ చెప్పండి. అంటే 20,000కి 40,000. ఇది మేము తట్టుకోలేకపోతున్నాం. మాకు కావాల్సింది ఏంటంటే స్థలాలు. మేము పోరాడేది కూడా స్థలాల కూర్చొని. మాకు అసోసియేషన్లు ఉన్నాయి, 6 అసోసియేషన్లు 7 అసోసియేషన్లు ఉన్నాయి. మాకు జనాభా ఈ అసోసియేషన్లు అన్ని కూడా కలుపుకుంటే 5,000 మంది దీని మీద బతికేది. పెయింటింగ్ సెషన్ అవ్వండి, మెకానిక్ సెషన్ అవ్వండి, ఎలక్ట్రిక్ సెషన్ అవ్వండి, టింకరింగ్ అవ్వండి, ఈ సెషన్లు అన్ని కలిపి 5,000 మంది. మేము మా కుటుంబాలు మా దగ్గర చేసే వర్కర్స్ వాళ్ళ కుటుంబాలు, పెయింటింగ్ సెషన్ ఆ కుటుంబాలు, షాపులండి ఆ కుటుంబాలు ఇవన్నీ కూడా అట్లాగే ఒక మెకానిక్ సెషన్ కూడా అదేనండి, ఆ టింకరింగ్ సెషన్ కూడా అదే. వీళ్ళందరినీ లెక్కేస్తే కనీసం 5,000 మంది లెక్కలోకి వచ్చారండి. మాకు అందరికి కూడా వేరే చోట స్థలాలు కేటాయించాలని మేము గవర్నమెంట్ని కోరుకుంటామండి. మాకు ప్రభుత్వం తరఫున గుర్తింపు కావాలి. మాకందరికీ సబ్సిడీలో స్థలాలు కేటాయించి మమ్మల్ని అందరినీ ఆదుకోవాలని అన్ని సంఘాల తరఫున మేము కోరడం జరుగుతుంది. కాబట్టి ప్రభుత్వం మా ఇందు గుర్తించి ఆటోనగర్ లాగా మా అన్ని సంఘాలకి, అలాగే టింకర్ అసోసియేషన్కి, పెయింటర్ అసోసియేషన్కి, ఏసీ అసోసియేషన్, ఎలక్ట్రీషియన్ అసోసియేషన్, సీట్ల మేస్త్రి గారు, డోర్లు మేస్త్రి గారు, ఇట్లా అన్ని సంఘాలు కలిపితే టోటల్గా 5,000 కుటుంబాలు ఈ సంఘాల మీద ఆధారపడి ఉన్నాయి. కాబట్టి వాటి అన్నిటికీ జీవనభృతి ఏర్పాటు చేస్తూ తగు రాయితీలు ఇస్తూ ఒక స్థలాలను కేటాయించవలసిందిగా అన్ని సంఘాల తరఫున నేను ఈ యొక్క విన్నపం ఏర్పాటు చేయడం జరిగింది. ఇది ఒక పెద్ద అసలు ఇండియా, మన ఆంధ్రప్రదేశ్ సైడు, ఆంధ్రప్రదేశ్ మొత్తం ఎన్ని వేల మంది బతుకుతున్నారు, ఎంతమంది ఎన్ని కార్లు ఇవాళ కొన్ని లక్షల కార్లు రోడ్డు మీద తిరుగుతున్నాయి. ఇవన్నింటినీ రిపేర్లు ఎవరు చేస్తున్నారు? ఆ రిపేర్ చేయడానికి ఉన్న వ్యక్తులు ఎంతమంది, ఎన్ని కుటుంబాలు బతుకుతున్నాయి? కనీసం మినిమం ఏనాడు ఏ గవర్నమెంట్ మా గురించి ఎక్కడా ప్రస్తావనలో లేదు. దానికోసం మేమందరం కలిసి ఒక మహాగర్జన లాంటిది ఒకటి ఏర్పాటు చేసుకుని మేము ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్దామని ప్రయత్నం చేస్తాం. శ్రీ సాయి జ్ఞాన యజ్ఞం ట్రస్ట్ 5వ వార్షికోత్సవాన్ని కృష్ణలంకలో ఘనంగా నిర్వహించారు. వార్షికోత్సవం సందర్భంగా మహాభారత గ్రంథాన్ని ఉచితంగా పంపిణీ చేశారు. సమాజానికి మనవంతుగా జ్ఞానాన్ని అందించాలన్న ఉద్దేశంతో ఉచితంగా పంపిణీ చేయటం జరిగిందని ట్రస్ట్ నిర్వాహకులు తిరుసాయి పేర్కొన్నారు. శ్రీ సాయి జ్ఞానయజ్ఞం ట్రస్ట్ 5వ వార్షికోత్సవాన్ని కృష్ణలంకలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బాబావారి ప్రత్యేక పూజలు చేశారు. ఈ వార్షికోత్సవ కార్యక్రమంలో భక్తులు విశేష సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాలో మహాభారతం గ్రంథాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ట్రస్ట్ నిర్వాహకులు తిరుసాయి మాట్లాడుతూ గత 5 సంవత్సరాలుగా తమ ట్రస్ట్ ఆధ్వర్యంలో అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నామని చెప్పారు. జ్ఞానదానం, అన్నదానం వంటి అనేక కార్యక్రమాలు చేశామని గుర్తు చేశారు. వార్షికోత్సవం సందర్భంగా మహాభారతాన్ని ఉచితంగా పంపిణీ చేశామని పేర్కొన్నారు. సమాజానికి మనవంతుగా జ్ఞానాన్ని అందించాలన్న ఉద్దేశంతో ఉచితంగా పంపిణీ చేయడం జరిగిందన్నారు. గత 5 సంవత్సరాలుగా శ్రీ సాయి జ్ఞానయజ్ఞం ఎన్నో రకాల సేవా కార్యక్రమాలు చేస్తుంది. జ్ఞానదానం, అన్నదానం కింద ఎన్నో రకాల సేవా కార్యక్రమాలు చేస్తున్నాము. అనేక రకాల సద్గ్రంథాల ఉచిత వితరణ చేస్తున్నాము. అనేక రకాలుగా సేవా కార్యక్రమాలు కూడా చేస్తున్నాము. ఆ ప్రాసెస్లో ఈ 5వ వార్షికం రోజున నాకు గత 18 నెలలుగా అనుకున్న ఆలోచన 16 నెలలుగా రాసుకుంటూ వచ్చిన నా స్వీయ రచనతో మహాభారతాన్ని నేను అందరికీ ఉచితంగా అందించాలని మన శ్రీ సాయి జ్ఞానయజ్ఞం ట్రస్ట్ తరపున మీ అందరము కూడా చేద్దామనుకుని రాశాము.
దీనిని అందరికీ ఉచితంగా అందిస్తామండి. జ్ఞానం కోసం, ధర్మం కోసం, సత్యం కోసం 10 మందికి ఈ జ్ఞానాన్ని పంచాలి. ఈరోజు సమాజంలో మహాభారతంలోని పాత్రల సంగతులు ఏం తెలియదు, అందుకని చెప్పేసి సమాజం మనవంతుగా జ్ఞానాన్ని పంచాలి, తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ మహిమాన్విత దివ్య కావ్యాన్ని మన ట్రస్ట్ తరపున అందరికీ ఉచితంగా అందించాలని చెప్పేసి ఈ పంచమ వార్షికోత్సవం రోజున ఈ పంచమ వేదాన్ని అందరికీ అందిస్తున్నాం. అనంతరం కృష్ణ చైతన్య మాట్లాడుతూ షిరిడీలో లభ్యమయ్యే సాయి సత్యగ్రంథాన్ని అందరికీ అందించాలన్న ఉద్దేశంతో ట్రస్టు ఏర్పాటు చేశామన్నారు. బాబావారి సంక్షిప్తంతో 10,000కు పైగా గ్రంథాలను ఉచితంగా అందజేస్తామని అన్నారు. 40 గ్రంథాలను విడుదల చేయడం జరిగిందని, అన్నదాన కార్యక్రమాలు నిర్వహించామన్నారు. మేము బాబా భక్తుల ముందు వెళ్ళడం జరుగుతోంది. ఈ జ్ఞానదానం అటువంటి దాంట్లో ఇప్పటికీ దాదాపుగా నాకు తెలిసిన వాటి ఒక 40-50 వేల గ్రంథాలు, రకరకాల జ్ఞాన గ్రంథాలని విడుదల చేయడం జరిగింది మా ట్రస్ట్ ద్వారా. అలానే అన్నదానం కాన్సెప్ట్ తోటి ఎవరైతే ఈ రోడ్ సైడ్ బెగ్గర్స్ ఉన్నారో, అట్లానే ఎప్పుడైతే మన ఆర్ఫనేజ్ హోమ్స్ ఉన్నాయో, ఓల్డేజ్ హోమ్స్ ఉన్నాయో, అన్నిటికీ కూడా వెళ్ళి వాళ్ళకి ఎవరికైనా ఇబ్బంది ఉంటే వాళ్ళందరికీ కూడా అంటే భోజన వసతులు కావచ్చు, లేకపోతే మెడికల్ హెల్ప్ కావచ్చు, లేకపోతే ఎడ్యుకేషన్ నీడ్స్ కావచ్చు, ఎవరికైనా కూడా ఎటువంటి నీడ్స్ ఉన్నా కూడా బాబా ఇచ్చిన అవకాశంతో అందరికీ కూడా చేసుకుంటూ వస్తున్నాము. ఇదే క్రమంలో 5వ సంవత్సర వార్షికోత్సవం సందర్భంగా ఇప్పుడు మా తమ్ముడు చెప్పినట్టుగా మహాభారత గ్రంథాన్ని ఆవిష్కరించడం జరిగింది. ఎందుకంటే మహాభారతాన్ని యాక్చువల్గా అందరి దగ్గర ఉండి చదవాల్సినటువంటి మహాగ్రంథం ఇది. అయితే వెరీ దురదృష్టవశాత్తు ఏంటంటే చాలామందికి దీని గురించి పెద్దగా తెలియదు. అయితే అందరికీ తెలపాలన్నటువంటి సత్సంకల్పంతో మా తమ్ముడు ఈ గ్రంథాన్ని రచించడం జరిగింది. నాణ్యతకు నమ్మకానికి మారుపేరుగా శుభమస్తు షాపింగ్ మాల్ నిలుస్తుందని గన్నవరం ఎయిర్పోర్ట్ ఇన్స్పెక్టర్ రమణ అన్నారు. సంక్రాంతి పండుగ సందర్భంగా నిర్వహిస్తున్న ప్రతిరోజు లక్కీ డ్రాలో భాగంగా 30వ లక్కీ డిప్ తీసి విజేతను ప్రకటించారు. ఒంగోలుకు చెందిన కస్టమర్ను లక్కీ డిప్ వరించింది. 55,000 రూపాయల విలువ చేసే ఎలక్ట్రిక్ బైక్ను గెలుపొందారు. ఈ సందర్భంగా రమణ మాట్లాడుతూ గత 6 సంవత్సరాలుగా శుభమస్తు షాపింగ్ మాల్ను ప్రజలు ఎంతో ఆదరిస్తున్నారని చెప్పారు. షాపింగ్ చేసిన వారికి నిజాయితీగా బహుమతులు ఇస్తున్నారని వెల్లడించారు. ఆపరేషనల్ మేనేజర్ మురళి మాట్లాడుతూ విజయవాడలో ఎక్కడా లేని విధంగా ధరలు తక్కువ, నాణ్యతతో మంచి వస్త్రాలు అందిస్తున్నామని పేర్కొన్నారు. 1000 రూపాయలు అంతకన్నా ఎక్కువ షాపింగ్ చేసిన వారికి లక్కీ డిప్ ద్వారా ఎంపిక చేసి ఎలక్ట్రికల్ బైక్ ప్రతిరోజు అందిస్తున్నామని అన్నారు. సంక్రాంతికి లక్కీ విజేతకు కారు బహుమతిగా ఇస్తామని చెప్పారు. ప్రజలు షాపింగ్ చేసి తమను ఆదరించాలని కోరారు. సంక్రాంతి సందర్భంగా పలు ఆఫర్లను అందుబాటులో ఉంచామని, ఈ అవకాశాన్ని కస్టమర్లు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అందరూ దీన్ని ఆదరించినందుకు ప్రజలందరికీ ధన్యవాదాలు తెలుపుతూ, అలాగే షాపింగ్ మాల్ వాళ్ళు కూడా ప్రతి సందర్భంలో వాళ్ళు మనకి బట్టలు చూపించేటప్పుడు కానీ, అలాగే బిల్లింగ్ టైంలో కానీ చాలా పొలైట్గా మంచిగా సిస్టమేటిక్గా చేస్తున్నారు. దానికి ఆ విధంగా మెయింటైన్ చేసినందుకు శుభమస్తు షాపింగ్ మేనేజ్మెంట్కి మా తరఫు నుంచి ధన్యవాదాలు చెప్తున్నాము. ఇంతటితో నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు శుభమస్తు షాపింగ్ మాల్ వారికి మరోసారి ధన్యవాదాలు చెప్తున్నాను. మన దగ్గర శారీస్లో 75 రూపీస్ నుంచి ఉన్నాయి. మెన్స్ వేర్లో అయితే బ్రాండెడ్ పై 30-40% డిస్కౌంట్ కలదు. 1+1 బై 2 డిస్కౌంట్ కూడా కలదండి. 1000 రూపాయలకి 3 షర్ట్లు ఇస్తున్నాము. కిడ్స్ వేర్ పై 1000కి 500 రూపాయలకి 4 షర్ట్లు, 3 ప్యాంట్లు ఇవ్వడం జరుగుతుంది. లేడీస్ వేర్ పై స్పెషల్ ఆఫర్ కలదు. 1000 రూపాయలకి 3 ప్లాజా సెట్స్, 3 డ్రెస్ మెటీరియల్ కూడా కలవండి. ఈ అవకాశాన్ని సంక్రాంతికి మరిన్ని వెరైటీలతో మీ ముందుకు తీసుకొస్తున్నాము. ఈ అవకాశాన్ని మన విజయవాడ శుభమస్తు అభిమానులందరూ, విజయవాడ జనాలందరూ వినియోగించుకోవాలని కోరుతున్నాము. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.